ఇవాళ మీ అన్నయ్యతో సరిగ్గా మాట్లాడలేదు. ఎందుకు? పాలు తాగాక మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు. అలాగే సరిగ్గా మాట్లాడు. నేనెందుకు వెళ్ళాలమ్మా? వీళ్ళందరూ నన్నెన్నెన్ని మాటలన్నారు. మీ అన్నయ్య ఉద్దేశం నన్ను బాధ పెట్టాలని కాదు కన్నయ్య. ఎంతకాలం కోపంగా ఉంటావు? అయినా తను నీకు అన్నయ్యే కదా. చిన్న తమ్ముడు కదా నీకు. సరిగ్గా నచ్చజెప్తే ఒప్పుకుంటాడు. ఒక్కసారి మళ్ళీ ప్రయత్నించి చూడు. ముందు మనం మాట్లాడితే మనం చిన్నవాళ్లం అయిపోం. అయినా మన వాళ్ల తప్పుని మనం క్షమించేయాలి కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు హృదయంలో ఉంచుకోకూడదు. బంధాలు పాడైపోతాయి. అర్థమైందా? మీరు చెప్పిందే నిజం చిన్నన్న. బలరాముడి శక్తి అంతా నా చిన్న తమ్ముడిలోనే ఉంది. నా సంబంధాన్ని ఇంకా బలశీలంగా చేస్తాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నేను వస్తున్నాను. నేనిప్పుడే వెళ్ళి అన్నతో మాట్లాడతాను. నన్ను క్షమించు కృష్ణ. నువ్వు ముందే క్షమాపణ చెప్పావు కదా. కానీ నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు? ఎందుకంటే నేను నా అన్న మాటను వినలేదు కాబట్టి. కాదు కృష్ణ, అమ్మకిచ్చిన మాట ఆ మాట కన్నా ముఖ్యమైనది.